వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఇరు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పోటాపోటీగా కాంగ్రెస్ వైసీపీ కార్యక్రమాలకు రెడీ అయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. వైఎస్ఆర్కు తామే వారసులమని అంటున్నారు నేతలు. అసలు వైఎస్ఆర్ ఎవడు వారు? వైఎస్ఆర్కు అసలు అయిన సిసలైన వారసులు ఎవరు? ఇదే అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రస్తుతం డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్గా ఉన్న వంశీ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహిత సంబంధాలున్న కాకమన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఇక విజయవాడ నుంచి డిబేట్లో జాయిన్ అవుతున్నారు విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏఐసీసీ మెంబర్ నరహర్శెట్టి నరసింహారావు గారు మరికాసేపట్లో జాయిన్ అవుతారు. రైట్, వంశీ గారు, 75వ జయంతి వేడుకలు ఒక రకంగా ఇక్కడ పార్టీ చేస్తుంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే కాంగ్రెస్. ఇడుపులపాయలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, అక్కడ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఇక్కడ కాంగ్రెస్ కార్యక్రమాలు చేస్తుంది. ఈరోజు సాయంత్రం మంగళగిరిలో జరిగే కార్యక్రమాల్లో ఇక్కడ బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అవుతున్నారు. వైడర్ సెన్స్లో జరిగే చర్చ ఏంటంటే, వైఎస్ షర్మిల ఆమె అటు అన్నయ్యతో విభేదించి వచ్చిన తర్వాత నేనే రాజశేఖర రెడ్డికి అసలైన సిసలైన వారసురాలని, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఆయన అవమానించలేదు, జరిగిన తప్పు జరిగిందని ఒప్పుకుంది, ఇట్లా చాలా వ్యాఖ్యలు ఆమె చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ లెగసీకి మేమే లీడ్ చేయగలగము అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పారు. ఆయన అధికారంలో రావడానికి ఆ లెగసీ కూడా ఒక రకంగా వర్కౌట్ అయింది. ఇప్పుడు కూడా వాళ్ళు మేమే ఆయనకు సిసలైన వారసులని చెప్తున్నారు. వేరే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనం చూస్తున్నాం. బ్రాడర్ ఆస్పెక్ట్లో మీకేమనిపిస్తుంది? మీరేం చెప్తారు దీనిపైన? అంటే లెగసీ వారసత్వం అంటే బయలాజికల్ చిల్డ్రన్ గా వాళ్ళిద్దరూ వారసులండి. బట్ పొలిటికల్ లెగసీ నా ఉద్దేశం ప్రకారం అయితే ఇద్దరికి కూడా చెందదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ అప్రోచ్ కానీ, రాజశేఖర్ రెడ్డి టువర్డ్స్ కాంగ్రెస్, అంటే నన్ను అడిగితే అసలైన వారసత్వం ఎవరికి ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఓకే, ఆయనకున్నటువంటి కంపాషన్ కానీ ఈ చాలా లక్షణాలు పొలిటికల్ ఆస్పెక్ట్లో చూస్తే కనుక అటు షర్మిలాకి లేదు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. నేను ఇందాక చెప్పినట్టు కేవలం వాళ్ళు బయలాజికల్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళకి ఆ విధంగా అంతవరకే వారసత్వం వస్తుంది. బట్ ఈరోజు ఏమైందంటే మీరు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీని విడవాలి అన్న ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డికి ఐడియా ఉండేది కాదు. అంటే ఆయన అందులోనే ఉండి అసమ్మతివాది కింద కొంతకాలం ఉండే తర్వాత ఆయన అవకాశం వచ్చినప్పుడు సీఎం అయి ఉండే తప్ప మీరు అంటే నేను చాలా క్లియర్గా కంపేర్ చేస్తూ ఉండేటండి. యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఇక్కడికి జార్జ్ బుష్, ఆయన బాడీ లాంగ్వేజ్ రాజశేఖర్ రెడ్డి అంటే ఇట్లా ఒక యుఎస్ ప్రెసిడెంట్ అయితే ఏంటి నాకు అన్నట్లు ఉంటుంది. బట్ అదే సోనియా గాంధీ వస్తే గనక పర్యటనలో మీరు చూడండి వీడియోస్, నేను చెప్పింది అబ్జర్వ్ చేయండి మీరు కూడా. సోనియా గాంధీకి చాలా లాయల్ గా, చాలా ఒబీడియంట్ గా ఉండేవాడు, అంత ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంత పెద్ద నాయకుడు అయిన తర్వాత కూడా. సో ఆయన వరకు చాలా క్లియర్ ఫిలాసఫీ ఉండేది. కాంగ్రెస్ మనకి కాంగ్రెస్ లోనే రాజకీయం చేసేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే తొందరతనం, అంటే నాకు ఈ కాంగ్రెస్లో పడదు అన్న సంగతి నాకు తెలిసి, అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము ఇట్లాంటివి స్పీడప్ చేసి ఉంటాయి. కానీ ఆయన లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో కాంగ్రెస్లో ఉండి కన్నా కూడా తన మెంటాలిటీకి, తన ఒక ఇండివిజువాలిటీకి, తన స్వతంత్రంగా ఒక పార్టీ అన్నదే బహుశా ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఉండుంటుంది. షర్మిల దగ్గరికి వచ్చేటప్పటికి సరే అన్నతో ట్రావెల్ చేసింది, సరే ఈ రోజు కాంగ్రెస్ ఏం చేయలేదని అని ఉండొచ్చు, కానీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ సోషల్ మీడియా రోజుల్లో పెద్ద కష్టమేం కాదు. ఆమె ఇంతకు ముందు కాంగ్రెస్ మీద కానీ సోనియా గాంధీ మీద కానీ చేసిన కామెంట్స్ని తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. బట్ పొలిటికల్ ఆమె కూడా ఏంటంటే తొందరతనంలో ఫస్ట్ అసలు తెలంగాణకు రావడం, తెలంగాణలో ఘోరంగా దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఆంధ్రాలో వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం, ఈరోజు నేనే వారసురాలని చెప్పుకోవడం అన్నది పొలిటికల్గా ఆమెకి పనికొస్తుందేమో అనుకుంటున్నారేమో కానీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బెనిఫిట్ హర్. కాంగ్రెస్ యాజ్ సచ్ కెన్ ఓన్లీ క్లెయిమ్ లెగసీ ఆఫ్ వైఎస్ఆర్. అందుకే ఈ రోజు తెలంగాణలో కూడా ఒక పక్క తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ఆర్ చాలా స్ట్రాంగ్ గా వ్యతిరేకించుండేవాడు, అండ్ ఈ రోజు బతికుండుంటే వచ్చి ఉండేది కాదేమో అని చాలా మంది నమ్మి పరిస్థితుల్లో కూడా ఈ రోజు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎప్పుడు వైఎస్ఆర్ జయంతి అయినా కానీ ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే ఈజ్ ఎ కోర్ కాంగ్రెస్ మ్యాన్ కాబట్టి. సో ఆ విధంగా చూసుకుంటే కాంగ్రెస్కి ఆ లెగసీ ఉంటుంది. అండ్ ఐ డోంట్ థింక్ వీళ్ళిద్దరికీ
ఈ రోజు వాళ్ళకున్న క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళకున్న లక్షణాలు కానీ వాళ్ళకున్న అప్రోచ్ కానీ వారసత్వానికి క్లెయిమ్ చేసుకునే వరకు కాదు. రైట్. కాకమరాజు రాజశేఖర్ గారు మీరేం చెప్తారు? బయలాజికల్గా వాళ్ళు వారసులు కావచ్చు, కానీ రాజకీయంగా మాత్రం కాంగ్రెస్ పార్టీయే అసలైన సెసలైన ఒక రకంగా వాళ్ళ లెగసీకి కాంగ్రెసే ఇదని. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 75వ జయంతిని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి మరి ఈ డిబేట్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ముందు 10 టీవీ యాజమాన్యానికి నేను ముందు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అది అదృష్టంగా భావిస్తాను, ఆయన్ను స్మరించుకునేటువంటి అవకాశం నాకు దక్కినందుకు. సో వీరే ఏదైతే చెప్పారో దాన్ని వంశీ గారు, దాన్ని నేను విభేదిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారసత్వం అనేటువంటిది పార్టీకో లేదా కుటుంబ వారసత్వం అనేది వేరే విషయం, కానీ రాజకీయ వారసత్వం వేరు. మరి కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు పంపకాల వారసత్వం వేరు. అయితే రాజకీయ వారసత్వంలో ఆ అడుగు జాడల్లో ఆయన ఏదైతే అమలు పరిచినటువంటి పథకాలను మరింత మెరుగ్గా ప్రజలకు అందించాలనేటువంటి సుదుద్దేశంతో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు అనేటువంటి మాట వాస్తవం. సో అది అలా ఉంచితే కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవాలా ఇది అనే దాన్ని కూడా నేను విభేదిస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. 2004కు ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు పిసిసి పగ్గాలు చేపట్టడం, తన పాదయాత్ర ద్వారా మరి ప్రజలకు చేరువవటం, ప్రజల యోగక్షేమాలు తెలుసుకొని ప్రజల మధ్యకి వెళ్ళి మరి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎండనక వాననక తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మరి 2004 ఎన్నికల్లో విజయం సాధించి మళ్ళీ ప్రజలకు మేలు చేయడం జరిగింది. ఆయన ఏదైతే చెప్పారో ఉచిత విద్యుత్ అనే దాని మీద కానివ్వండి, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకి వెళ్ళారు. అదే సంక్షేమ కార్యక్రమాలు గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే నేను ఇక్కడ ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మరి రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు 30 సంవత్సరాల పాటు అనేక సందర్భాల్లో, నేను ఆయనకు దగ్గరగా ఉన్న వ్యక్తిగా ఆయన వెంట ఉండి చూసినటువంటి అనేక సందర్భాల్లో మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని చేయడానికి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా వెనుదిరిగి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆ పీఠం ఎక్కడానికి దాదాపు 30 సంవత్సరాలు ఆయన ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో ఆ తర్వాత రాను సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేపట్టి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయారో 1500 పైబడి వాళ్ళని పలకరించేందుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని వాళ్ళకి ఆర్థికంగా కూడా కుటుంబాన్ని ఆదుకోవాలి, పరామర్శించాలని ఆలోచన చేసినటువంటి సందర్భంలో ఇదే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి ప్రజల్లో పలుకుబడి రావడం అనేటువంటిది ఇష్టం లేదు అని మాకు అనిపించింది ఆ రోజు. అయితే ఆ రోజు వాళ్ళు ఒక్క చోటకి అందరినీ పిలిపించేసి వాళ్ళకి అక్కడ పరామర్శించి వాళ్ళకి సహాయం చేయమని మాట్లాడటం జరిగింది. కానీ అది సరైన పద్ధతి కాదు కదా. మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని పద్ధతులు ఉంటాయి, తెలుగు బిడ్డలకి మరి ముఖ్యంగా మరి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. ఎవరైనా చనిపోతే ఇంటికి పోయి పలకరించడం అనేటువంటిది. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిపి కార్యక్రమం చేయాలి, ఇండివిజువల్గా ప్రోగ్రామ్ చేయకూడదని కదా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిపి అంటే కాంగ్రెస్ పార్టీతో కలపకుండా ఎలా చేస్తారండి? ఆయన అసలు వెళ్ళి ఇలా కార్యక్రమం పెట్టుకున్నామని అడగడంతోనే దాన్ని వ్యతిరేకించడం జరిగింది వాడు. ఆ పైన దాని తర్వాత మరి మళ్ళీ ఆయన కేసులు పెట్టడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో బ్రతికించాడో రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఎన్ని విధాలుగా వేధించాలో అన్ని విధాలుగా వేధించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. క్లెయిమ్ చేసే అర్హత లేదంటారు.
ఖచ్చితంగా లేదండి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా లేదు. ఎందుకంటే కుటుంబాన్ని మరి వేధించినటువంటి పరిస్థితులు చూసాం. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిని చేశాము అని అంటున్నారు. అదే కుటుంబం నుంచి ఉన్న వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే గతంలో జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు కరెక్టే, వాళ్ళు మాట్లాడారు అన్న అంశాన్ని ఆమె ప్రస్తావించారు ఢిల్లీలోనే 10 జనపద వేదికగా. తర్వాత ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పారు ఆంధ్రప్రదేశ్లో. మొన్న ఎన్నికలు కూడా ఆమె సారథ్యంలోనే వెళ్ళారు. అదే సార్, ఇప్పుడు వాళ్ళు వేధించారు. కాంగ్రెస్ పార్టీ ఆస్తి రాజశేఖర్ రెడ్డి, మా నాన్న కళ రాహుల్ గాంధీని ప్రధాని చేయటం అని. సరే, షర్మిలా గారి మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ బిడ్డని నేను ఏడే బుట్టని ఏడే బిరిగాను, తెలంగాణలోనే ఉంటాను అని మరి ఎన్నికలు వచ్చేటప్పటికి పోటీ కూడా చేయకుండా ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో వారి మాటల గురించి అంతగా ప్రస్తావించిన అవసరం లేదు. కాకపోతే నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది, అక్రమంగా అన్యాయంగా కేసు పెట్టి 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినటువంటి పార్టీని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి కష్టపడి ప్రజల మధ్యలో ఉండి 14 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా మొక్కవోని దీక్షతో ప్రజల సమస్యల పోరాటం చేసి 19 ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించడం జరిగింది. అదే నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చి ఒక పార్టీ పెట్టుకొని అధికారం రావడాన్ని అదొక కేస్ స్టడీ పొలిటికల్ గా, నేను కాదనట్లేదు. కానీ అలా అయినంత మాత్రాన రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాకుండా ఎలా పోతాడు? కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఓన్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ నేను దాన్ని ఏం తప్పట్లే చేసుకోను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఉంటాం అంటే గతంలో రెడ్డి కాంగ్రెస్ కూడా స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఒక మాట కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుని చేసుకోవచ్చు, దానికి నేను కాదంట. కాకపోతే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు సాధించడంలో మరి పూర్తి స్థాయిలో మరి ప్రజలకు మేలు చేశాడు కాబట్టి, సఫలమయ్యారు కాబట్టి మాట్లాడదాం. నరహర్శెట్టి నరసింహరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. నరసింహరావు గారు, అంటే కాంగ్రెస్ పార్టీకి క్లెయిమ్ చేసుకున్న అర్హత లేదు వైఎస్ఆర్ లెగసీకి సంబంధించి. వైఎస్ఆర్ కుటుంబాన్ని ఏ విధంగా వేధించిందో, వైఎస్ఆర్ కూడా ఒక అవినీతిపరుడుగా చిత్రీకరించింది, ఓదార్పయాత్ర చేద్దామంటే ఒప్పుకోలేదు. ఎట్లా కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది? ఇప్పుడు షర్మిల వచ్చి మాట్లాడినంత మాత్రాన వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అయిపోతారా? ఆయన ఆశయాలను ఎవరైతే పాటిస్తున్నారో, రాజశేఖర రెడ్డి ఏం కోరుకున్నారో ప్రజా సంక్షేమ విషయంలో, దాన్ని ఆ లెగసీని ఎవరైతే తీసుకువెళ్తున్నారో వాళ్ళే శిశులైన వారసులు, మేమే శిశులైన వారసులు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. సతీష్ గారు, సార్ చెప్పండి సార్. సతీష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరికి వారసులని ఏడా చెప్పడం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 1978లో శాసనసభకి ఎన్నికైన నాటి నుంచి మంత్రిగా, తర్వాత ఆయన 6 పర్యాయాలు అక్కడ కడప జిల్లా నుంచి వారు ఎమ్మెల్యే కావటం, 4 పర్యాయాలు లోక్సభకి ప్రాతినిధ్యం వహించడం, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే లోక్సభ సభ్యుడిగా, ఆయన పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు, అలాగే 2 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అనలేని సేవ చేశాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ముద్దు పెట్టి ఎవరేం మాట్లాడినా ఎన్ని అవకాశవాద రాజకీయాలు మాట్లాడుతున్నారు ఆయన. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఏ రోజు కూడా అవమానపరచలేదు, ఆయన్ని హక్కున చేర్చుకుంది. ఆయన నిజమైన బిడ్డగా కాంగ్రెస్ పార్టీని ఎలా ఓన్ చేయాలో, దాన్ని ఎలా అభివృద్ధిలో తీసుకురావాలో ఆయన తీసుకొచ్చారు. అందులో 100కి 100 కరెక్ట్. ఎవరెవరన్నా ఎవరు కాదన్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఆయన వచ్చిన కాడి నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షతోనే ఆయన గతంలో కూడా దివంగత పార్లమెంటు సభ్యులు వివేకానంద రెడ్డి గారిని తీసేసిన పార్లమెంటు పంపడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత అనివార్య పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరం అవడం జరిగింది. ఆయన వెంటనే నేను ముఖ్యమంత్రి కావాలని సంతకాలు కూడా సేకరణ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు ఆయన మనసులో పెట్టుకుని జనం చనిపోయారు, ఓదార్పు యాత్రకి వెళ్ళొద్దని ఎవరన్నారు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కానీ ఆయన మరణించి వెంటనే ఇంటికి వచ్చారు, ఓదార్చారు, మనం ఏం చేయాలనేటువంటి చేశారు. ఆయనకి ఫిజికల్ డిసిప్లిన్ కూడా రాజశేఖర రెడ్డి గారికి. ఒక సభలో సోనియా గాంధీ గారితో మాట్లాడేటప్పుడు
ఆయన హావభావాలు చూస్తే వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళకి అదొక స్ఫూర్తి. అంటే ఒక హైకమాండ్ అన్నా కాంగ్రెస్ పార్టీ అన్నా ఎలలేని ప్రేమాభిమానాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ముఖ్యమంత్రులు చేసిన ఉన్నారంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు. దీన్ని ప్రస్తావించారు. ఆయన ఒక మాట చెప్పారు, మన ఏం చెప్పారు ఆయన, అదే అంటే రాహుల్ గాంధీ గారిని దేశాన్ని ప్రధాని చేయాలి అంటే సోనియా గాంధీ వచ్చేటప్పుడు రాజశేఖర హావభావాలు అలా చేసుకుంటూ వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ చెప్పండి ఆస్తులకు సంబంధించి ఏమైనా హక్కులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడగొచ్చు, హక్కులు మేము కాదను. కానీ కాంగ్రెస్ పార్టీకి నిజమైన వారసుడు రాజశేఖర రెడ్డి గారు. ఓకే, అందరికి కూడా వారసత్వం ఆయన రాజశేఖర రెడ్డి గారే. ఇవాళ ఎవరో వచ్చి మధ్యలో బిల్డప్లు ఇస్తే కుదరదు కదా. ఓకే, రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకుని ఆయన వెళ్ళాడు. వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ. జనాలు ఏమనుకున్నారు, అది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ అనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఏంటి, హస్తం గుర్తు. ఆయన తలపాగా ఏంటి, కాంగ్రెస్ కండవా చుట్టుకున్నారు. ఇవాడు వైసీపీ వాళ్ళు ఏం పెట్టుకున్నారు, ఆడ జెండా కండవా పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వైసీపీ ఉందా? ఆయన ఏనాడన్నా అది కోరుకున్నాడా? రాజశేఖర రెడ్డి గారి జీవిత టైంలో ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీతో అంటగాగాడా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి కాడి నుంచి ఆడుతూ అంటగాగాడు. ఇవాళ 5 ఏళ్ల పాలన చేశాడు, ప్రజారంజక పాలన చేయలేకపోయాడు ఆయన. జరిగిన ఎలక్షన్ లో 151 నుంచి 140 సీట్లు పోయి 11 సీట్లకు వచ్చి అపోజిషన్ లీడర్ గా కూడా ఉండలేకపోయాడు. ఇవాళ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జన హృదయ నేత. ఎవరవునా ఎవరు కాదన్నా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి మహోన్నత నేత. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు వీరారెడ్డి గారు చెప్పారు, ఒక దిశని చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ నిజమైన బిడ్డ రాజశేఖర రెడ్డి గారు. బిడ్డ షర్మిల గారు వచ్చారు ఇక్కడికి. ఇక్కడ రాజకీయాలు కూడా మారుతున్నాయి. రైట్ వంశీ గారు, ఇక్కడ ఏంటంటే అంటే వాళ్ళకి బయలాజికల్ ఇదిగా మాత్రమే ఉంటుంది. ఈ విధంగా చూస్తుంటే కాంగ్రెసే వాళ్ళే స్టేక్ తీసుకోవచ్చు అని మీరు అన్నారు. కానీ ఎక్కువగా రాజశేఖర రెడ్డిని అభిమానించే లీడర్స్ కానీ, రాజశేఖర రెడ్డితో నడిచి అడుగులేసిన లీడర్స్ కానీ, రాజశేఖర రెడ్డిని నచ్చే ఓట్ బ్యాంక్ వర్గాలు కానీ, అవన్నీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైపు ఎక్కువగా చూసాయి, జగన్మోహన్ రెడ్డికే మద్దతు తెలిపాయి. ఫస్ట్ థింగ్, ఇందాక రాజశేఖర రెడ్డి గారి ఎఫర్ట్ గురించి మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఎఫర్ట్ కి రివార్డ్ చేసింది కాంగ్రెస్. ఫస్ట్ టైం 5 years చీఫ్ మినిస్టర్. అంటే ఏ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ కి గతంలో లేనటువంటి ఒక రకమైనటువంటి ఫ్రీడమ్ కానీ లిబర్టీ కానీ ఇవ్వడం జరిగింది. అంటే చాలా అప్పుడు దగ్గర నుంచి చూసేవాళ్ళం కాబట్టి ఒక నేషనల్ పార్టీకి సంబంధించిన దానికన్నా కూడా ఎక్కువ ఒక రీజనల్ పార్టీ చీఫ్ మినిస్టర్ అయితే ఎట్లా ఉంటుందో అంతవరకు చాలా వరకు ఇచ్చినట్టనే చెప్పొచ్చు. రెండోది, ఒకవేళ ఆయన సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ లేకపోతే ఫ్రీ పవర్ గురించి చెప్పినట్టు వస్తే మీరు గమనిస్తే 14లో అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 14 తర్వాత వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇద్దరు కూడా ఆయన చెప్పిన ఫ్రీ పవర్ కానీ ఎనీ అదర్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్ లాంచ్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కానివ్వండి, పేర్లు మార్చి ఉండొచ్చు, కానీ ఆయన చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా వీళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. రెండోది, మీరు అడిగిన దానికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో బైఫర్కేషన్ అన్నది కోర్ ఇష్యూ అయింది. ఆ బైఫర్కేషన్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అన్నది అసలు నామరూపాలు లేకుండా పోయింది. దానివల్ల ఏమైందంటే అప్పుడు అందులో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి లీడర్స్ కానీ పొలిటికల్గా మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది పనికొచ్చింది. వాళ్ళకి ప్లాట్ఫామ్ కావాలి. ఒక పొలిటీషియన్ కి ప్లాట్ఫామ్ కావాలి. ఒకసారి ఒక పొలిటీషియన్ వచ్చి ఒక పార్టీ ప్లాట్ఫామ్ దొరికి పోటీకి వెళ్ళినప్పుడు ఓట్ బ్యాంక్ అన్నది వస్తుంది, నెక్స్ట్ సెకండరీ ఇష్యూ అది. ఇప్పుడు అదే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అయ్యి కాంగ్రెస్ లో ఉండుంటే గనక అదంతా కాంగ్రెస్ తో ఉండి లీడర్షిప్. సెకండ్ రంగ్ కానీ థర్డ్ క్యాడర్ లీడర్స్ అందరూ కూడా కాంగ్రెస్ తోనే ఉండిపోయేవారు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అంటే ఒక క్యారెక్టర్ అనాలిసిస్ చేయదలుచుకుంటే గనక రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక క్యాటలిస్ట్ కింద ట్రిగర్ చేసినాయి. కానీ లాంగ్ టర్మ్ లో నేను ఇందాక చెప్పినట్టు లాంగ్ టర్మ్ లో హీ వుడ్ హ్యావ్ నెవర్ రిమైండ్ ఇన్ కాంగ్రెస్. కాంగ్రెస్ కి కావాల్సినటువంటి కల్చర్ కి ఈయన మెంటాలిటీకి సూట్ కాదు అది. కాంగ్రెస్ లో ఒకటి హైకమాండ్ అనేటప్పటికి ఇంకా ఎనలేనటువంటి గౌరవం ఇవ్వాలా.
ఇప్పుడు అప్పుడు చూసుకుంటే రాహుల్ గాంధీ చుట్టుపక్కల మిగతా నాయకులకు ఒక రకమైనటువంటి సాఫిస్టికేషన్ కానీ, అవును, ఇప్పుడు అప్పట్లో ఈ సింధియా కానీ పైలట్ వీళ్ళందరూ ఉండే, రాజేష్ పైలట్, మాధవరావు సింధియా, తర్వాత వచ్చిన రాహుల్ గాంధీ తర్వాత కూడా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా. సో వాళ్ళకి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ కంప్లీట్ సరెండర్ అవ్వాలి వాళ్ళకి, హైకమాండ్ కి. వాళ్ళు రివార్డ్ చేస్తారు, దాన్ని బట్టి వాళ్ళకి నచ్చినప్పుడు రివార్డ్ చేస్తారు, నచ్చిన విధానంలో చేస్తారు. డిఫరెంట్ ఇష్యూ. అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయ్యి పని కాదు అది. సో దానివల్ల ఏంటంటే ఆయన ఎప్పటికైనా సరే, రాజశేఖర రెడ్డి తర్వాత అయినా సరే, ఆయన తన మార్గాన్ని చూసుకునేవాళ్ళు తప్ప కాంగ్రెస్ లో ఉండి రాజకీయం చేసే పరిస్థితి అయితే ఉండకపోయేది. ఓకే, రైట్. రాజశేఖర్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని ఏ స్థాయిలో రివార్డ్ చేయాలో ఆ స్థాయిలో చేసిందని వంశీ గారు అన్నారు. అప్పుడు మేము కూడా 2009లో కూడా మీరు చూస్తే 155 ఎన్నో గెలిచారు. అంటే ఆయన అసెంబ్లీలో కూడా అన్నారు డిస్టింక్షన్ లో మనం దానికి సెకండ్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంపీస్ కానీ, అంటే ఎవరైతే రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా వర్గం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఏంటంటే, మా ఎంపీ సీట్స్ గెలిచిన దానికి కనుక మీరు అసెంబ్లీకి చూస్తే కనుక ఇది రాజశేఖర రెడ్డి ఫెయిల్యూర్ అన్నా కూడా కాంగ్రెస్ లో ఎక్కడ సెకండ్ థాట్ కూడా లేదు అతన్ని మళ్ళీ రెండోసారి చీఫ్ మినిస్టర్ చేయడం గురించి. ఎప్పుడైతే ఈయన పొజిషన్ వీక్ అయిందో దే కుడ్ హ్యావ్ మేడ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్. అప్పట్లో కొన్ని చేంజెస్ ఏమన్నా చేసున్నా కూడా, బట్ స్టిల్ సెకండ్ టైం కూడా రాజశేఖర రెడ్డి గారికి రివార్డ్ చేశారు. అండ్ నాకు తెలిసి ఆ దురదృష్టం ఆయన ఆ హెలికాప్టర్ ప్రమాదంలో లేకపోయి ఉంటే ఫుల్ టర్మ్ కూడా కంప్లీట్ చేశారు. అవును, ఖచ్చితంగా. రైట్. రాజశేఖర్ గారు, నాకు బాగా గుర్తు, నేను కవరేజ్లో కూడా ఉన్నాను. ఆయన రెండోసారి ఎన్నికైన తర్వాత సిఎల్పి సమావేశం జరిగింది. సిఎల్పి సమావేశంలో కూడా ఆయన స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే, రాహుల్ గాంధీని ప్రధాని చేయటం మనం అందరం ఆ దిశగా వెళ్ళాలి. ఈ ఫలితాలు పూర్తిగా నాకు సంతృప్తినివ్వలేదని అక్కడ ఆయన ప్రస్తావించారు. ఇంకా అసెంబ్లీలో పబ్లిక్ డొమైన్లోనే ఆయన ఓపెన్గా మాట్లాడారు. అంటే అప్పుడు కూడా ఆయనకి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ లక్ష్యాలు ఉన్నాయి, ఆ లక్ష్యాలు తీసుకుని మనం అడుగులు వేయాలనే పిలిపే ఆయనలో ఉంది. సార్, నాకు కూడా తెలుసు సార్ ఆ విషయం. ఆయన మాట్లాడినటువంటి మాట నాకు కూడా గుర్తుంది. అది వాస్తవం కూడా. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రాన్ని విడగొట్టిందో, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విడగొట్టిన మరి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అడుగంటిపోయింది. దాని విషయం ఇంకా అందరికీ తెలిసిన విషయమే. అంటే నోటాకి వచ్చినటువంటి ఓట్లు కూడా రానటువంటి దుస్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆనాడు ఉన్నారు కాబట్టి, సహజంగా మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పేం లేదు. అది అలాగే కోరుకుంటారు, వేరే విధంగా ఎవరు కోరుకునే అవకాశం లేదు. కాకపోతే నేనేమంటానంటే, తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత పరిణామాల్లో ఒక్కసారి కానీ పరిశీలన చేస్తే మరి ఆ కుటుంబం మీద ఉక్కుపాదం మోపినట్టుగా అది వీరు చెప్పారు. ఇప్పుడు వంశీ గారు కూడా అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇక వేరే విధేయులు ఉంటేనే వాళ్ళు ఏదో చూసి చేస్తారు. అంటే అది బానిసత్వం నుంచి బయటికి రావాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాట వాస్తవమే. ఎందుకంటే ఆ బాసిజం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. నాకు తెలుసు, నేను 25 సంవత్సరాలు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, వివిధ హోదాల్లో పార్టీ స్టేట్ బాడీలో ఉన్నాను, పనిచేశాను. కాకపోతే అది బానిసత్వం ఎందుకు అనుకోవాలి, పార్టీ కల్చర్ అని అనుకోవచ్చు కదా. కల్చర్ అంటే నుంచి కూడా ఢిల్లీలో ఒక హైకమాండ్ ఉండటం, రాష్ట్రాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కూడా ఢిల్లీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగతా లీడర్స్ కి ఎవరికైనా ఉండదు కదా ఫ్రీడమ్ గానీ ఆ లిబర్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు తిరస్కరించారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తిగా. అలాంటి సందర్భంలోని జగన్మోహన్ రెడ్డి గారు నీ కుటుంబాన్ని కూడా వాళ్ళు ఎప్పుడైతే వేధించారో వైఎస్ కుటుంబాన్ని, ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఆయన ఏదైతే పార్టీ టికెట్ మీద గెలిచాడో కాంగ్రెస్, దానికి రాజీనామా చేయడం జరిగింది. విజయమ్మ గారు కూడా రాజీనామా చేయడం జరిగింది. బై ఎలక్షన్స్ మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళే తీర్పు. ప్రజలు ఎవరైతే ఆశీర్వదిస్తారో, ప్రజలు ఎవరైతే దగ్గరకు తెచ్చుకుంటారో, ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరి దగ్గరికి అయితే వెళ్తారో వారు వాళ్ళకు వారసత్వం ఉంటుంది సార్. అంతేగాని ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి వారసత్వం ఎలాగొస్తుంది? ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నాడు దేశంలో, ఇంతమంది ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్ చేశారు. ఏ ముఖ్యమంత్రి కొడుకైనా మరి ముఖ్యమంత్రి మళ్ళీ అయిన సందర్భాలు ఉన్నాయా చెప్పండి? స్వతహాగా పార్టీ పెట్టి. అది కూడా అడుగుదాం నరసింహరావు గారు. అంటే వారసత్వం అనేది దానికి ఏంటి క్రైటీరియా? తిరిగి ప్రజలు రాజశేఖర రెడ్డి కొడుకే రాజశేఖర రెడ్డి వారసుడిని ఒప్పుకున్నారు కాబట్టి ఓట్లేశారని రాజశేఖర్ గారు అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఏ ముఖ్యమంత్రి కొడుకైనా తిరిగి ఆంధ్రప్రదేశ్లో తిరిగి ముఖ్యమంత్రి అయ్యారన్న అంశాన్ని
ప్రస్తావిస్తున్నారు. నంబర్ 2. ఇప్పుడు నంబర్ 3 ఏంటంటే రాజశేఖర రెడ్డి ఎక్కువగా వెల్ఫేర్ కోరుకున్నారు, ప్రజల వెల్ఫేర్ స్కీమ్స్ కోరుకున్నారు. ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ సంక్షేమం అనే ఆస్పెక్ట్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని ఫాలోఅప్ చేశారు. ఆయన ఆశయాలను సిద్ధించే ప్రయత్నం ఆయనే చేశారు అని అంటున్నారు. ఇప్పుడు ఒకటేనండి సతీష్ గారు, చెప్పండి సార్. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరిస్తే 2024లో 11 సీట్లు ఎందుకు వచ్చినాయి ఆయనకి? రాజకీయాల్లో గెలుపోవడం లీడర్ పదవిని కూడా కోల్పోయాడు. ఇప్పుడు ప్రజారంజక పాలన అందించాడు ఆయన, కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డగా రాజశేఖర రెడ్డి గారు. ఆయన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అట్టర్ ఫెయిల్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారితో పాటు నేను కూడా తిరిగాను. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్య కార్యకర్తలు మొదలుకొని శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు కలిసేవాళ్ళు. అటువంటి వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినాయా? అవును, అసలు లేదు కదా. డెడ్ అగ్నెస్ట్ కదా. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పోలిక లేదు. బిడ్డగా వారసుడు తప్ప రాజకీయ వారసత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అనర్హుడు. వారసత్వాన్ని అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి. అభివృద్ధి సంక్షేమం రెండు ఉన్నప్పుడే రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. అంతేగాని మీరు 1,00,000 కేసుల్లో మీ సొంత కేసులు ఇరుక్కుని అదంతా కాంగ్రెస్ పార్టీ మా మీద కక్ష కట్టిందంటే ఇది ఎక్కడ ధర్మం? కాంగ్రెస్ పార్టీ సార్ రాజశేఖర రెడ్డి గారి మీద కేసు ఎందుకు పెట్టారు సార్? అడగండి. అంటే అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిపై కేసులు పెట్టిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక, ఆ కోరిక బలంగా ఉంది ఆయనకి. అందుకే వేరే పార్టీ పెట్టుకున్నాడు కోమటే. అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు కదా. వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు సమర్థిస్తే? సమర్థులైతే అడిగిస్తుంది. మీకు ఒకటే ఇందాక మిత్రులు మాట్లాడేటప్పుడు చెప్పారు, 294 అసెంబ్లీ స్థానాలుంటే ఆనాడు అధిష్టానం ఏం చేసింది? రాజశేఖర రెడ్డి గారు ఎవరి పేరు టిక్ పెట్టి పంపితే అయ్యా అక్కడ కన్ఫర్మ్ అయ్యేది. అంటే ఎంత గొప్ప విషయం అది. నాకు తెలిసి నేను వెంకటరావు గారు పిసి ప్రెసిడెంట్ గారు ఉన్నప్పటి నుంచి ఉండ ఏనాడు కూడా అంత లిబర్టీ ఒక పిసిసి అధ్యక్షుడికి ఎవరో రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అపారమైన నమ్మకం, క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. హైకమాండ్ అంటే ప్రేమ అభిమానాలు ఉన్న వ్యక్తి. భయం కాదు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ లోని ఎంపీ సీట్లు, కాంగ్రెస్ ఎంపీ సీట్లు కూడా కేంద్రంలో లేదు కదా. జగన్మోహన్ రెడ్డి UPA 2 కి చాలా వరకు ఉపయోగపడ్డాయి. అలాగే చాలా కొన్ని టసిల్స్ వచ్చేటప్పుడు కూడా పొలిటికల్ గా ఆయన దాని నుంచి ఓవర్కమ్ అయ్యారు. అంటే వంశీ గారు ఇక్కడ రైట్ ఇంకా చర్చను ముగించే ముందు ఆయన విజయమైన రైట్ సతీష్ గారు సార్ నా ఖాతాలోనే వేసుకుంటాను అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. గెలిచినా నాదే, ఓడినా అది రాజశేఖర రెడ్డి గారు ఓటమిగా భావిస్తానని చెప్పి వెళ్ళాడు ఆయన. ఆయన నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖ చెందింది. దేశంలో కూడా బ్రహ్మాండంగా. వంశీ గారు ఈ సెప్టెంబర్ 2 వస్తే ఆయన మరణించి కూడా దాదాపు 2009 నుంచి మనం చూసుకుని 15 ఏళ్ళు అవుతుంది. అంటే ఇంకా కూడా వైఎస్ఆర్ లెగసీ ఉన్నట్టయినా ఇంకా వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ దీంతో ఓట్లు వేసే ఆ వాతావరణం నిజంగా ఉందా? నిజంగా అలా ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి ఉండదండి. అంటే బిఫోర్ దట్ మీరు కంక్లూజన్ అన్నారు కాబట్టి, అంటే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా కూడా, అంటే రాజశేఖర్ రెడ్డి నేను ఇందాక చెప్పినట్టుగా ఒకరికి హెల్ప్ చేస్తే మనకి ఏమొస్తుంది అన్న ఆలోచన ఉండేది కదా ఆయనకి. ఒకరికి హెల్ప్ చెయ్యాలి, మనకు అవకాశం ఉంది కాబట్టి చేద్దామని. ఆ క్యారెక్టరిస్టిక్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో నేను చూడలేదు. నేను అంటే క్యాలిక్యులేషన్స్ చేసుకుని మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వాళ్ళకి వెల్ఫేర్ ఇవ్వాలి అన్న దానికన్నా కూడా నాకు నెక్స్ట్ మళ్ళీ నాకు యూనో విక్టరీని సాధించడం కోసం మళ్ళీ పవర్లోకి రావడానికి కోసం ఉపయోగపడాలన్నట్లుగానే ఆయన భావించడం జరిగింది. సో తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మీకు 15 ఏళ్ళు
తర్వాత రాజశేఖర రెడ్డి అభిమానులు ఎప్పటికైనా ఉంటారు. అంటే ఇప్పుడు ఆయనతో సెయిల్ అయిన వాళ్ళు కానీ లేదా ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు జీవితాంతం వాళ్ళు ఉన్నంత కాలం గుర్తుపెట్టుకుంటారు. బట్ పొలిటికల్ గా వచ్చేటప్పటికి డెసిషన్ మేకింగ్ లో జస్ట్ బికాజ్ రాజశేఖర రెడ్డి గారి పిల్లలు కాబట్టి వీళ్ళకి వేద్దాం అన్నది ఎక్కడా కనపడలేదు. మనకి 14 లోనే కనపడలేదు. ఇక్కడ దాకా ఎందుకు మీరు రేపు పొద్దున్న మళ్ళీ మనకి 24లోనూ కనపడలేదు. బట్ ఇక్కడ పొలిటికల్ పరిస్థితులు వచ్చేటప్పటికి ఏంటంటే చాలా పెక్యులర్ గా ఉండబోతుంది ఏపీ పాలిటిక్స్ అన్నాయి. లైక్ మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయబోతాడు, జగన్మోహన్ రెడ్డితో ఎంతవరకు సెయిల్ అవుతారు, ఆయన రేపొద్దున వీళ్ళు అసలు మొత్తానికే ఈయనే క్లోజ్ చేద్దామని చూస్తా ఉన్నారు. అంటే పార్టీనే క్లోజ్ చేయించాలన్న పరిస్థితుల్లో తెలుగుదేశం ఉంది. షర్మిల గారు ఎంతవరకు వీళ్ళ నుంచి వైసీపీ నుంచి ఎంతమందిని తీసుకోగలుగుతారు, ఇవన్నీ టైం హ్యాస్ టు డిసైడ్. థ్యాంక్ యూ నరసింహరావు గారు, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. మనకు సమయం కూడా అయింది, అక్కడ కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ వంశీ గారు. మనం